నమస్తే. నేను మీ శివకృష్ణ బోరాడ. మహాగణపతి తత్వం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? కొన్ని విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిది ప్రసన్న వదనం. ప్రసన్న వదనం అంటే ఆయన ఇప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు. మనకి పెద్దలు ఒక మాట చెప్తారు, ఇప్పుడు కూడా ముఖం మీద చిరునవ్వు ఉంటే మనం ఏ పని మొదలుపెట్టినా కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుందని చెప్పి. అలా చిరునవ్వు ఉండాలంటే మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలా ఎల్లప్పుడూ కూడా ముఖం మీద చిరునవ్వు ఉండడం అనేది అంత సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ఎవరైతే తన పని తను ఎప్పుడు కూడాను పెండింగ్ లేకుండా పూర్తి చేసుకుంటారో అటువంటి వ్యక్తి ఇటువంటి టెన్షన్ లేకుండా ఉంటారు. ఇటువంటి టెన్షన్ లేనప్పుడు, ఇటువంటి చెడు పనులు చేయనప్పుడు, అలాంటి సందర్భంలో మాత్రం ముఖం మీద ఎల్లప్పుడు కూడా చిరునవ్వు ఉంటుంది. అది మనం మహాగణపతి నుంచి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అందుకే ఆయన గురించి మాట్లాడినప్పుడు మొట్టమొదటి మాట ప్రసన్న వదనం అని చెప్తారు. ప్రసన్న వదనం అంటే ఆయన చూడంగానే మనకు తెలియకుండానే చాలా ప్రశాంతత ఏర్పడుతుంది. అదేవిధంగా ఇప్పుడు కూడాను ఏనుగు ముఖం ఏంటంటే జ్ఞానానికి, బుద్ధికి ప్రతీక. అలానే ఉదయం నిద్రలేచిన వెంటనే మహాగణపతి యొక్క మొహాన్ని చూసి కనుక నిద్రలేస్తే శుభం జరుగుతుందని చెప్పేసి మనకు పెద్దలు చెప్తుంటారు. కాబట్టి అది మొదట మనం నేర్చుకోవాలి. ఏ రోజు పని ఆ రోజు పూర్తి చేస్తూ, ఏ విధంగా కూడా చెడు ఆలోచనలు ఏవి కూడా మన మనసులో లేకుండా మంచి కర్మలు చేస్తూ, మంచి పనులు చేస్తూ ఎల్లప్పుడూ ముఖంపై చిరునవ్వుతూ ముందుకు సాగాలి. అలానే రెండో విషయం ఏంటంటే ఆయనకి చాలా పెద్ద చెవులు ఉంటాయి. అంటే చాటల్ లాంటి చెవులు ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకు అర్థం ఏంటంటే ఆయన ఇప్పుడు కూడా మంచిని మాత్రమే వినాలి. చాట కనుక మనం తీసుకున్నట్టయితే అందులో చెరిగినప్పుడు మనకి ఏదైతే అవసరం లేదు, ఏదైతే వ్యర్థ పదార్థాలు అవన్నీ కూడా బయటికి పోతాయి. ఏదైతే మనకు అవసరం, ఏదైతే మంచో అవి మాత్రమే చాటలో ఉంటాయి. అలానే ఎల్లప్పుడూ కూడా చెడు మాటలన్నింటినీ కూడా పూర్తిగా విసిరేసి మంచి మాటలు మాత్రమే మనసులోకి తీసుకోండి అని చెప్పేసి ఆ గణపతి తత్వం మనకు బోధిస్తుంది. అలానే మూడో విషయం ఏంటంటే విరిగినటువంటి దంతం. విరిగిన దంతానికి అర్థం ఏంటంటే ఆయన రెండు సందర్భాల్లో రెండు కథల్లో వేరువేరుగా చెప్తారు. ఒక కథ ఏంటంటే ఒక రాక్షస సంహారం కోసం దంతాన్ని విరిచారని చెప్పి, అలానే రెండో కథలు ఏంటంటే మహాభారతాన్ని రాయడం కోసం తన యొక్క దంతాన్ని విరిచారని చెప్పి. ఏది ఏమైనప్పటికీ కూడాను లోకహితం కోసం, తన రక్షణ కోసం ఉన్నటువంటి దంతాన్ని లేదా తనకు అందంగా ఉన్నటువంటి దంతాన్ని విరిచేసి సమాజానికి ఉపయోగపడ్డారు. అలానే మనకి కొంత కష్టం అనిపించినప్పటికీ కూడాను సమాజ హితం కోసం ఎంతో కొంత ప్రయత్నం చేయమని చెప్పేసి మనకి మహాగణపతి నేర్పిస్తున్నారు. అలానే మరో విషయం ఏంటంటే ఆయన ఏమీ కోరుకోరు. ఆయనకి గరికతో పూజ చేస్తే చాలు. అంటే ఎందుకు పనికిరైనటువంటి గడ్డిని తీసుకుని వచ్చి ఆయన పాదాల మీద భక్తితో కనుక పూజ చేస్తే పరమ సంతోషిస్తారు. దీనికి బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సమస్త విశ్వానికి తానే అధిపతి అయి ఉండి తానే అన్నింటినీ కూడా ఇచ్చినటువంటి ఆ పరమేశ్వరుడు మన యొక్క భక్తిని మాత్రమే కోరుకున్నాడు తప్ప కానీ మన నుంచి ఏమీ ఆయన ఆశించడం లేదు. అలానే మన జీవితంలో కూడా ఎవరి నుండి ఏమీ ఆశించకుండా అవతల వారిలో ఉన్నటువంటి మంచిని మాత్రమే స్వీకరిస్తూ వారి పట్ల ఎల్లప్పుడూ కూడా ప్రేమ భావాన్ని కలిగి ఉండాలని చెప్పేసి మహాగణపతి మనకు నేర్పిస్తున్నారు. ఆయన ఏ విధంగా అయితే ఈ సమస్త విశ్వం పట్ల ప్రేమను కలిగి ఉన్నారో అదేవిధంగా మనం కూడా మన యొక్క జీవన విధానంలో ప్రతి ఒక్కరి పట్ల కూడా ప్రేమ దయ కలిగి ఉండి మన యొక్క జీవితాన్ని కొనసాగించాలని చెప్పేసి మహాగణపతి మనకు నేర్పిస్తున్నారు. అలానే మరో లక్షణం ఏంటంటే ఆయన నోటికి అడ్డంగా తొండం ఉంటుంది. తొండం ఉంటుందంటే అర్థం ఏంటంటే మనకి పెద్దలు ఒక మాట చెప్తుంటారు, ఎవరైనా సరే పెద్దవారితో మాట్లాడుతున్నప్పుడు నోటికి అడ్డంగా చెయ్యి పెట్టుకుని మాట్లాడమని చెప్పి. ఎందుకంటే మనకి నోటి తుంపర్లో పడేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి చెయ్యి అడ్డు పెట్టుకుని మాట్లాడమని చెప్తారు. అలానే ఎంత అవసరం అంత మాత్రం మాట్లాడమని చెప్తారు, అతిగా మాట్లాడొద్దని చెప్తారు. కాబట్టి వీటన్నింటికి కూడా సూచిక ఏంటంటే ఆయన తన నోటికి తొండాన్ని అడ్డంగా పెట్టుకుని ఎంత అవసరం అంత మాత్రమే మాట్లాడుతూ పెద్దల ముందు మాట్లాడేటప్పుడు చాలా బాధ్యతగా జాగ్రత్తగా మాట్లాడడం ఈ యొక్క లక్షణం మనం నేర్చుకోవాలి. అలానే మరో విషయం ఏంటంటే తల్లిదండ్రులు పూజించడం. తల్లిదండ్రులే సమస్త విశ్వం అని చెప్పేసి ఎవరైతే భావిస్తారో వారి జీవితం ఎల్లప్పుడూ కూడా మంచి మార్గంలో ఉంటుందని చెప్పేసి, తల్లిదండ్రుల పట్ల ఎల్లప్పుడూ కూడా భక్తిని కలిగి ఉండాలని చెప్పేసి, గౌరవాన్ని కలిగి ఉండాలని చెప్పేసి ఆయన ఒక జీవిత సంఘటన మనం నేర్పిస్తుంది. మనందరికీ తెలిసింది ఆయన తల్లిదండ్రులు ప్రదక్షిణ చేయడం, ఆ తర్వాత లోకాధిపత్యాన్ని సంపాదించుకోవడం, ఘనాధిపత్యాన్ని సంపాదించుకోవడం, ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. కాబట్టి ఎల్లప్పుడూ కూడా తల్లిదండ్రుల పట్ల భక్తి శ్రద్ధలతో ఉండమని చెప్పేసి ఆయన మనకు నేర్పిస్తున్నారు. అలానే మరో విషయం ఏంటంటే ఒకానొక సందర్భంలో ఆయన పరమ సంతోషంతో నాట్యం చేస్తుండగా అలాంటి సందర్భంలో చంద్రుడు చూసి నవ్వారని చెప్పేసి వెంటనే తల్లి ఏంటంటే సాధారణంగా తల్లికి ఉండే లక్షణం ఏంటంటే బిడ్డను ఎవరైనా చూసి హేళన చేస్తే కోపం వస్తుంది. ఆ కోపంలో అమ్మవారు చంద్రుడికి శపించారని చెప్పేసి మనం కథ చదువుకున్నాం. ఆ వెంటనే మళ్ళీ చంద్రుడు వచ్చి ఆయన పాదాలపై పడి క్షమాపణ కోరితే వితిన్ సెకండ్స్లో ఆయన కోపం పోయింది. ఎప్పుడైతే చంద్రుడు తన యొక్క తప్పు తెలుసుకొని వారి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి నన్ను క్షమించమని అడిగినప్పుడు వెంటనే అమ్మవారు వినాయకుడు శాంతించి ఆయనకి క్షమాభిక్ష పెట్టడం జరిగింది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే కోపం అనేది క్షణికి మాత్రమే ఉండాలి తప్ప కానీ అది పగగా మారకూడదు, ప్రతీకారంగా మారకూడదు. అది మనకి మహాగణపతి నేర్పిస్తున్నారు. ఎవరైనా తప్పు తెలుసుకుంటే వెంటనే క్షమించే గుణాన్ని కూడా మనం కలిగి ఉండాలని చెప్పేసి ఆయన మనకు నేర్పిస్తున్నారు. అలానే ఆయన శరీరాన్ని చూస్తే మనం భారీ కాయాన్ని కలిగి ఉంటారు. అలానే బాల్యంలో మనకి ఏం చెప్తారంటే బలంగా తినమని చెప్పేసి, మంచి ఆహారాన్ని తీసుకోమని చెప్పేసి, పౌష్టికాహారాన్ని తీసుకొని పుష్టిగా ఉండమని చెప్పేసి మనం నేర్పిస్తారు. అలానే మరో విషయం ఏంటంటే ఆయన విఘ్నాధిపతి. విఘ్నాలను కల్పించేవాడు ఆయనే, విఘ్నాలను పోగొట్టేవాడు ఆయనే. ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక పని ప్రారంభిస్తూ ఆయనకి నమస్కరించినట్లయితే ఆ పని ఒకవేళ మంచిది కాదనిపిస్తే వెంటనే ఆయన ఏదో ఒక ఆటంకాన్ని కల్పించి ఆ యొక్క పనిని ఆపేస్తారు. అలా కాకుండా ఆ పని మంచిది అనిపిస్తే అందులో ఏదైనా ఆటంకాలు ఉంటే ఆయన తన యొక్క దయా కృప చేత ఆ యొక్క ఆటంకాలను పోగొట్టి ఆ పనిని విజయవంతం చేస్తారు. అలానే చివరిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన విద్యా గణపతిగా, అలానే పుస్తకం పట్టుకుని ఒక చోట, అలానే వీణ పట్టుకుని మరో చోట, అదేవిధంగా నృత్యం చేస్తూ ఒక చోట, అలానే ఇంకో సందర్భంలో వాయిద్యాలు వాయిస్తూ ఇలా రకరకాలుగా ఆయన మనకు దర్శనమిస్తారు. దీనికి అర్థం ఏంటంటే బాల్యంలో అన్ని కళల పట్ల అవగాహన పెంచుకొని మనకి ఏదైతే బాగా ఆసక్తి ఉందో వాటిని మనం నిరంతరం ప్రయత్నిస్తూ నేర్చుకుంటూ ముందుకు సాగుతూ మన యొక్క జీవితంలో పరిపూర్ణత సాధించాలని చెప్పేసి మనకి మనం ఉపయోగపడేటట్టు, అలానే సమాజానికి ఉపయోగపడేటట్టు జీవించమని చెప్పి ఆయన మనకు బోధిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో జీవిస్తూ తమ యొక్క కర్తవ్య నిష్ఠతో ముందడుగు వేస్తూ సమాజానికి ప్రయోజనం చేకూర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. జై హింద్.